వెల్కమ్ టు జైన్ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ ఉదయమే ప్రింట్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏబీ. సాయంత్రానికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపిన ద్వారకా తిరుమలరావు పట్టాభి. కేసీఆర్ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాల్, అరవింద్ సింగ్. ఉద్యమంలో కీలక పాత్ర ఉందని, అందుకే ఆహ్వానించామని వెల్లడి. ఆహ్వానం పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్న ప్రతినిధులు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్గా అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యానించారంటూ వార్తలు. సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమా, లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు. సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు. ధ్యానంలో ప్రధాని మోదీ. తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు వెళ్లిన మోదీ ఇక్కడి రాక్ మెమోరియల్ వద్ద 45 గంటలు ధ్యానం చేయమన్న ప్రధాని. ధ్యానానికి ముందు భగవతి అమ్మ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ఎట్టకేలకు పోస్టింగ్ అందుకున్న ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ సాయంత్రం ఉద్యోగ విరమణ చేశారు. క్వాట్ ఉత్తర్వులను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ ఈ ఉదయం వరకు కొనసాగింది. ఎందుకంటే ఏబీ వెంకటేశ్వరరావు మే 31 పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్ ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ ఉదయం విజయవాడలోని ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ లో ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రానికి అదే హోదాలో గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ చేశారు. పదవి విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, టీడీపీ నేత పట్టాభి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. స్వీకరించారు. ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడటం సరికాదు. కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి, జాయిన్ అయ్యాను, అంతవరకే పరిమితమయ్యాం. ప్రస్తుతం ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను. పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ఉండదు ఇదైన తర్వాత చెప్తాను సార్. ఒక యూనిఫామ్డ్ ఆఫీసర్ గా యూనిఫామ్ తోనే రిటైర్ అవ్వాలనేటువంటి కళ నెరవేరునుకోవచ్చా, లేకపోతే ఇన్నాళ్ళు మీ స్ట్రగుల్? ఎస్ నెరవేరునుకోవచ్చు. ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తాడేపల్లి పోలీసులు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లకు అవసరం లేదని ఇటీవల సజ్జల వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన కామెంట్స్ పై టీడీపీ నేత దేవినేని ఉమా, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నందినగర్లోని కేసీఆర్ ఇంటి ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాల్, అరవింద్ సింగ్ వెళ్లారు. ఆవిర్భావ వేడుకలకు ఆయన ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ నివాసం బయట వారు మీడియాతో మాట్లాడుతూ ఆహ్వాన పత్రికను అందించడంతో పాటు కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను కూడా అందించినట్లు చెప్పారు. ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉందని అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు. ఆహ్వానం పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉద్యమ నేతగా ఆయనను ఆహ్వానించామన్నారు. ఈ వేడుకలో కేసీఆర్ భాగస్వాములు అవుతారని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా విపక్ష నేతగా ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. చెప్పడం జరిగింది. వారు వస్తారు వారు అనేటువంటిది ఇంత పెద్ద సందర్భము. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇన్నేళ్ల కళని సాకారం చేసి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరు స్టేక్ హోల్డర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి తెలంగాణ లోపల భాగస్వాములందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. కవులు, కళాకారులు, అన్ని రంగాల వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం కనుక తప్పకుండా అందరూ పెద్ద ఎత్తున దీన్ని పార్టిసిపేట్ చేసే దిశలో వీరి భాగస్వామ్యం కూడా మాజీ ముఖ్యమంత్రి గారి భాగస్వామ్యం కూడా ఉంది కనుక వారిని సగౌరవంగా మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం సముద్రంలోకి వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వరకు అంటే దాదాపు 45 గంటల పాటు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు. అంతకుముందు తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో ప్రచారం ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఆయన ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కన్యాకుమారిలో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా 2019లో ఎన్నికలు ముగిశాక కేదార్నాథ్ గుహాల్లో ధ్యానం చేసిన ప్రధాని ఈసారి తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ను ఎంచుకున్నారు. కేసీఆర్ పై దుష్ప్రచారం చేస్తున్న పలు మీడియా ఛానళ్లపై బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో పార్టీ తరపున బాల్కసుమార్ ఫిర్యాదు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీసేలా ఏబీఎన్, ఆంధ్రజ్యోతితో పాటు పలు మీడియా ఛానళ్లు అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బాల్కసుమార్ మీడియాతో మాట్లాడారు. 2 టర్ములు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అద్భుతంగా తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి నిరంతరం తపన కొద్ది పనిచేసినటువంటి నాయకుడు. ఒక 50 సంవత్సరాల పాటు సుమారు 5 దశాబ్దాలకు పైగా భారత రాజకీయాల్లో, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి కేసీఆర్ గారి ఇమేజ్ను, కేసీఆర్ గారి వారి ఔన్నత్యాన్ని, వారి విశిష్టతను తక్కువ చేసే విధంగా ఇష్టం వచ్చినట్టుగా నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా నేను ఆయా న్యూస్ ఛానల్స్ని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ అంటారు మీడియాను. మరి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అధికార పక్షంపై వాళ్ళు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవాలనేటటువంటి అంశంపై మేము చేస్తున్నటువంటి పోరాటానికి, కార్యక్రమాలకు మద్దతుగా నిలబడి ప్రజల గొంతుకగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ మీడియా తీసుకోవాలి. అబద్ధాలను ప్రసారం చేయడం, అవాస్తవాలను ప్రసారం చేయడం, కేసీఆర్ గారి మీద కోపం కొద్ది కొంతమంది ఏదో చేస్తే దాన్ని ప్రచారం చేయడం, ఈ రకమైనటువంటివి ఇది మంచిది కాదు. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి కూడా నేను హితవలుపుతా ఉన్నా.
డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాబోయే రోజుల్లో కూడా మేము రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా లీగల్ ఫైట్ ఖచ్చితంగా, అవి న్యూస్ ఛానల్స్ అయినా, అవి పేపర్లైనా, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశాలైనా డెఫినెట్గా కేసీఆర్ గారి ఇమేజ్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు కూడా తప్పుడు వార్తలు, తప్పుడు స్టోరీలు ఏవి కూడా ప్రసారం చేసినా, తప్పుడు కథనాలు ఏవి కూడా ఇచ్చినా ఖచ్చితంగా మేము ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ విషయాన్ని ఎవరిని విస్మరించము, వదిలిపెట్టబోము. ఖచ్చితంగా చట్టపరంగా మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని న్యాయపరంగా మేము వినియోగించుకుంటాం. సో నేను మళ్ళొక్కసారి కూడా కోరుతా ఉన్నా, సో ఇటువంటి మానుకోవాలని చెప్పి సదరు మీడియా సంస్థల్ని కోరుతా ఉన్నా. మేము పోలీస్ శాఖ వారిని కూడా ఇందాక కోరినాం. మేము అక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కంట్రోల్ చేయాలి. మేము ఇచ్చినటువంటి పిటిషన్ను స్వీకరించి వివిధ సెక్షన్లలో మేము మెన్షన్ చేసినాం. ఏ రకంగా వాళ్ళు తప్పుడు వార్తలు ప్రసారం చేసిర్రు, ఏ రకంగా ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి కుట్రపూరితంగా ఏ రకంగా చేసిర్రో సెక్షన్స్ కూడా మేము మెన్షన్ చేసి మరి ఇచ్చినాం. సో వాటి ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. సో భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా తమ వంతు పాత్ర పోషించాలని చెప్పి కోరడం జరిగింది. సో అంతిమంగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి. తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి దిశగా దేశానికే తలమానికంగా తీర్చిదిద్దినటువంటి పార్టీగా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని తప్పుడు కథనాలు సృష్టించినా, ఎవరెన్ని వ్యక్తిత్వాలను దెబ్బతీసే, మా నాయకుల వ్యక్తిత్వాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా మా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మీరు 4th ఎస్టేట్, డెఫినెట్గా మీరు కూడా సహకరించండి. అందరం కూడా కలిసి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా, రాష్ట్రం మంచిగా ముందుకు సాగే విధంగా ప్రతిపక్షంగా, అదేవిధంగా మీడియా ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా కలిసి పనిచేద్దామని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వినిపిస్తుంది ఆడియో? ఓకేనా? మొన్న ఢిల్లీ కేసీఆర్ ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే సీబీఐ విచారణ కోరుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ దోషులను శిక్షించాలని కోరుతూ బీఆర్ఎస్ మిత్రపక్షమైన బీజేపీ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి ఎలా కొమ్ము కాసిందో చూశామని చెప్పారు. అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా వీళ్ళందులో ప్రధాన పాత్రదారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేపించడం జరిగింది. మరి ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణంగా చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డు చేపించడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 మాసాలు గడుస్తుంది, 5-6 మాసాలు గడుస్తుంది. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వీళ్ళ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ తోని దాన్ని విచారణ చేపించడమే కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. వీళ్ళ సంబంధిత వ్యవహారంపై చర్యలు తీసుకోపోబోయే ముందు వాస్తవానికి అనుగుణంగా ఏదైతుందో చర్యలు ఉండాలన్నట్టుగా భావన తలంపుతోని న్యాయ విచారణ ఆదేశించడం జరిగింది. న్యాయ విచారణ నిష్పక్షపాతంగా ఉంటుంది, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఏదైతుందో మనకు ఆస్కారం ఉంటుందనే భావనతోని జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పిస్తే
కాళేశ్వరం ప్రాజెక్టు చర్యలు ఇంకా నాకు అర్థమే కాదా అని చెప్పంటున్నాను నేను. నువ్వు ఎంతవరకు సిబిఐని ఏదైతుందో ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక వాళ్ళ ఏజెన్సీగా మరల్చుకునే ఒక భావంతో ఏమనంటే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేను ఆపాదించాలి, లొంగ తీసుకోవాలి, పార్టీలో కలుపుకోవాలి అంటే వాస్తవాన్ని గమనించాలని చెప్పంటున్నాను నేను. ఇలా మీరు కేసీఆర్ ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పంటున్నాడు. కేసీఆర్ నిండా పురుగబోయిండు, అందులో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పురుగబోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇవ్వడు తరం కాదు అని చెప్పంటున్నాను నేను. కేసీఆరే కాదు, ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరినీ వెలికి తినదొద్దని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతున్నదో మీరు బిఎల్ సంతోష్ 2 సంవత్సరాలు గడిచిందయా, 2 సంవత్సరాలకు వెళ్ళి ఏదైతుందో నువ్వు ఎప్పుడైతే కేసీఆర్ గారు బిఎల్ సంతోష్ కుట్రపూరితంగా నేరంలో ఇరికించాలని ప్రయత్నం చేసినని చెప్పని మీరు భావిస్తున్నారో మరి ఎందుకు దాన్ని నిలువరింపజేయలేకపోయారు, ఎందుకు వాస్తవాలు వెలికి తీయలేకపోయారు అంటే మీ సమర్థత ఎంత కనబడుతుంది కదా. ఇవాళ ఏదైతున్నదో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సమర్థత ఎంత అనేది కనబడుతుందని చెప్పి అంటున్నా. స్వయంగా మీ అధినాయకుడిని కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం జరిగింది కుట్రపూరితంగా అని చెప్పని మీరు ఎప్పుడైతే భావిస్తున్నారో ఆ కుట్రలు ఛేదించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో రామోజీరావు పచ్చబీడి అసైడ్ భూములపై రాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలని సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందే ఉన్న భూములపైనే హక్కులు కల్పించారని తెలిపారు. ఇదంతా పారదర్శకంగానే చేశారన్నారు. దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలా, పార్టీని కానీ నాయకులు కానీ ఏదో ఒక రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు కానీ ఎక్కడా వెనుకాటల్లా. ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేది కుట్ర అంట. నేను అడుగుతా ఉన్నా, సిగ్గట్టా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. దేశంలో పర్టికులర్గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి, నువ్వు అప్పళంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా. 2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవి కాదు. 20 years కంప్లీట్ అవ్వాలా. మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారు చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. మేము చెప్తా ఉన్నాం, ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో
4,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర 1,100 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపం ఉంటే కేటీఆర్ కు అభ్యంతరం ఏమిటని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ను కేసీఆర్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. స్పోక్స్ పర్సన్ అందరు కలిసి వాళ్ళ ఘనత కేసీఆర్ కుటుంబ సభ్యులది. 10 ఏళ్లుగా నీళ్ల పేరిట భూముల పేరిట విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడినందున వారిని ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించినారు. దానికి కారణం ఏంటంటే వారు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఆ దోపిడీకి నిరసనగా ప్రజలు ఓట్లేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 4 నెలలుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, వేస్తున్న ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆశలకి 1969 ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు నిజమైన తెలంగాణ వాదులు ఏది కోరుకున్నారో ఆ దశగా అడుగులు పడుతున్న ఈ తరుణంలో కేటీఆర్ ఇతర టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం దాంట్లో కొంత మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ ఎంబ్లంలో చిహ్నంలో అసలు తెలంగాణ రావటానికి కారకులైనటువంటి ఉద్యమకారులు, ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి జ్ఞాపకార్థం ఉంచుకున్నటువంటి అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో తీసుకొస్తామంటే మీకున్న నొప్పేంటని అడుగుతా ఉన్నాను. కేసీఆర్, కేటీఆర్కి అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించే చిహ్నంలో పెడతానంటే మీకున్న కడుపు నొప్పి ఏమిటని అడుగుతా ఉన్నాను. అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని ఎందుకు పెట్టకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇంత నానా యాగి చేస్తా ఉన్నారు మీరు? వారి వల్లే కదా తెలంగాణ వచ్చింది. ఆ అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. ఆ అమరులు స్మరించుకునే విధంగా ఆ అమరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో జత చేస్తే మీకున్న నొప్పేంటి, బాధ ఏంటి, ఎందుకింత నానా యాగి మీరు చేస్తా ఉన్నారన్న మాట అడుగుతా ఉన్నాను. దీనికి కారణం మాకు అర్థమవుతుంది ఏంటంటే అమరవీరుని స్మరించుకుంటే ఇప్పటి వరకు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2017 కంటే ముందు నుంచే ఫోన్ వ్యవహారం నడుస్తోందని కీలక ఆరోపణలు చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీని డిజాల్వ్ చేయాలని ఈసీకి లేఖ రాస్తా అని కీలక ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితులే అని గుర్తు చేశారు. నిందితులను శిక్షించకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మధ్య ఒప్పందం ఉందని ప్రజలకు తెలిసిపోతుందని అన్నారు. నిందితులు ఎవరో తెలిసాక కూడా మౌనం మంచిది కాదని హితవు పలికారు. దీని మీద మా హక్కే ఉండని అది వాళ్లకు నెత్తిలకెక్కిపోయింది. కానీ ఈరోజు మనం ఫోన్ ట్యాపింగ్ గురించి వింటున్నాము. అది నిన్న మొన్న కాదు, అది 2017 కంటే ముందు నుంచే జరుగుతున్నది. అప్పుడే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి ఎన్నో సర్వేల ద్వారా అప్పుడే తెలిసిపోయింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. అందుకే ఎంతో మందిని హింసించిండ్రు, ఎంతో మందిని బైండ్ ఓవర్లు చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్లు చేసి అది కూడా ఎట్టి పరిస్థితులు ఓడిపోతామని మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వము 5 ఏళ్లు కూడా పాలించలేకపోయినరు. అది ముందస్తు ఎలక్షన్స్ పెట్టుకున్నారు ఆ భయానికి. అప్పటి నుంచి
ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే లేకుంటే పోలీసును ఒక యంత్రంగా లేకుంటే ఒక ఆయుధంగా అస్త్రం తీరుగా వాడుకోనే గెలిచిన పార్టీ అది టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని నేను ఎలక్షన్ కమిషన్ కు తప్పక రాస్తాను. ఆ పార్టీని డిజాల్వ్ చేయాలి. అది పొలిటికల్ పార్టీగా ఉండొద్దు, అది డిజాల్వ్ చేయాలి. ఇటువంటి పార్టీలు ఓ కుటుంబ పాలన దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి నష్టము. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారినే హింసించిండ్రు, ముఖ్యమంత్రి గారిని ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఆయన సొంత బిడ్డే ఎంగేజ్మెంట్ కు పోనీయలేదు. ఆయన ఎలక్షన్స్ అప్పుడు కొడంగల్లా ఆయన ఫోన్లు ట్యాప్ చేసి ఆయన ఇంటిని రేట్ చేసిండ్రు. నేను అనుకుంటున్నా ఏంటంటే వారు చర్యలు తీసుకుంటారు. సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేరు వారు అనుకుంటే, కానీ ఎందుకు తీసుకుంటలేరు? ఇంకా కొంచెం సమయం పడితే సమయం పడని గాని మా మీద ఆరోపణ పెట్టిండ్రు, మీరు కవితను చేయలేదు, అందుకే మీరు పొత్తున్నది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇంకా బీజేపీ మధ్యలో. ఇప్పుడు ప్రజలు అనుకోరా మీకు కూడా పొత్తుంది, అందుకే అసలుకు మెయిన్ నిందితుడు ఎవరు? వాడుకున్న పోలీస్ కాదు, ఇది సీఎం గారి కుమారుడే వాడుకున్నారు. వాళ్ళే A1 చేయాలని నేను అనుకుంటున్నాను. ఇవి మీకు ఇంకా సమయం ఉన్నది, వీరి మీద చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆలయ అర్చకులు మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన అమిత్ షా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం అమిత్ షాకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. రెండు రోజుల ముందే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం అత్యధిక వేడిమి నెలకొందని, రుతుపవనాల ఆగమనానికి ముందు ఉష్ణోగ్రతలో పెరుగుదల సహజమేనని ఐఎండీ వివరించింది. మరో 2-3 రోజుల పాటు ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయని ఐఎండీ తాజా బులెటిన్లో తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ ఉదయమే ప్రింట్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏబీ. సాయంత్రానికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపిన ద్వారకా, తిరుమలరావు, పట్టాభి. కేసీఆర్ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాల్, అరవింద్ సింగ్. ఉద్యమంలో కీలక పాత్ర ఉందని, అందుకే ఆహ్వానించామని వెల్లడి. ఆహ్వానం పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్న ప్రతినిధులు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్కు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యానించారంటూ వార్తలు. సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమా, లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు. సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు. ధ్యానంలో ప్రధాని మోదీ. తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు వెళ్లిన మోదీ ఇక్కడి రాక్ మెమోరియల్ వద్ద 45 గంటలు ధ్యానం చేయమన్న ప్రధాని. ధ్యానానికి ముందు భగవతి అమ్మ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై టుడే.